ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రజకుల సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రజకుల ఎస్సీ రిజర్వేషన్ పై రజక సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం. తాగునీటి ఎత్తడి నివారించేందుకు నూతన బోర్లను వేయడం జరుగుతుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె రూరల్ మండలం కురవంకారంతో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రజకుల సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు అన్నమయ్య జిల్లా రజక కులస్తుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు షణ్ముగం ఉన్నారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిక ప్రాంతాల్లో రజకులు ఎస్సీలుగా చలామణి అవుతున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రజకుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్కడ చూడమ్మా జమ్మా ఇక్కడ చూడ అమూర్తి ఈనాటి 6వ గవర్నమెంట్ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు రజక వేదిక మన వెనుకబాటుతనానికి గుర్తించి మనం ఎలా ఎదగల్లా, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలా, సమాజంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ఈ సమావేశం పెట్టాము. తప్పకుండా మీరు నా నుంచి ఏ సహాయం కోరితే నేను మీలో ఒకనిగా ఉండాలని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఎక్కడ కూడా కానీ మీరు వెనుకాట ఆలోచన చేసే అవసరమే లేదు. ఏ సందర్భంలో కానీ మీరు ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్ళదే కానీ అసెంబ్లీలో మాట్లాడడానికి కానీ ఏ ప్లాట్ఫామ్లో కూడా తప్పకుండా రజకుల వెనుకబాటుతనానికి నేను మీతో ఉండానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఇదే కాకుండా పార్టీలు ఏమైనా కావచ్చు, ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, బీసీల్లో ఉన్న రజకులు ఖచ్చితంగా వెనుకబాటుతనానికి ఉన్నారు. ఇవాళ ప్రతిరోజు తెల్లవారులేస్తే సాయంత్రం వరకు కష్టజీవులు, ఎక్కడ కూడా కానీ కూర్చొని తినే పరిస్థితి కాదు. అటువంటి రజకుల పూర్తి వెనుకబాటుతనాన్ని గుర్తించి తప్పకుండా మీకు ఏ సందర్భం ఉన్నా ఎప్పుడు కూడా కానీ మీరు నా దృష్టికి తీసుకొని వచ్చినా కూడా, మీరు అసెంబ్లీకి ఉన్నప్పుడు వస్తే కూడా, లేదంటే నేను విజయవాడలో ఉన్నప్పుడు వస్తే తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి అన్న షణ్ముగన్న అందరూ కలిసి వస్తే నేను తీసుకుపోయి కల్పిస్తాము, మనం మాట్లాడదాము, సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తాము, ఈ వెనుకబాటుతనానికి ముందుకు తీసుకువెళ్తాం. ఇదే కాకుండా 9-14లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే దాదాపు మన ఎవరైతే రజకుల కోసం ఏదైతే మసూదా థియేటర్ నుంచి అంగిసిట్పల్లి పోయే దారిలో అక్కడ పూర్తిగా ఒక షెడ్లో అని ఇచ్చాము. అదేవిధంగా నీరుగుట్టూరుపల్లి దగ్గర ఒకటి ఇచ్చాము, ఏదైతే మన అంచరమిట్ట దగ్గర, అదే మళ్ళీ బీకేపల్లి కాలనీ ఇచ్చాము, షెడ్లు ఇచ్చాము, అన్నీ. ఆ డెవలప్మెంట్ తప్ప మళ్ళా ఎక్కడ ఏం డెవలప్మెంట్ జరిగిందని నేను ఎక్కడ అనుకోను, ఎక్కడ జరగలేదు. నేను ఈరోజు కూడా తెలియజేస్తున్నాను, తప్పకుండా రేపు ఏ సమస్య ఉన్నా కూడా మీరు తప్పకుండా నా దృష్టికి తెస్తే. ఇదే కాకుండా మదనపల్లి టౌన్లో ఒక ప్రైమ్ ల్యాండ్ 513 సర్వే నెంబర్లో ఉంది. అది ఆల్రెడీ నేను కలెక్టర్ గారి దృష్టికి పెట్టాను. కొంతమంది దానిపైన ఒక కన్ను వేసి ఉన్నారు. అయినా కూడా నేను ఖచ్చితంగా మీకే దానికి ప్రాధాన్యత ఇస్తాను. నా తరఫున
నా తరఫున ఏం మాట్లాడినా అది మీ ఇంట్రెస్ట్లోనే మాట్లాడతాను. తాగునీటి ఎద్దడి నివారణకు నియోజకవర్గంలో బోర్లను వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ పాషా తెలిపారు. మదనపల్లి పట్టణ సమీపంలో కురబంకానందు ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో బోర్లను వేయడం జరుగుతుందన్నారు. 3 నుంచి 4 రోజులలోపు త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇసమంతైనా పట్టించుకోలేదని, చంపేస్తేనే స్పందిస్తారా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన లక్ష్మీదేవి శ్రీనివాసులు గత 8 నెలల క్రితం వలసపల్లి వద్ద ఉన్న హారికా గ్రానైట్ ఫ్యాక్టరీకి 2 ఏళ్లకు దినేష్ వద్ద లీజుకు తిన్నారు. 2 ఏళ్లకు దినేష్ వద్ద లీజుకు తీసుకున్నారు. లీజు గడువు ఇంకా ఉన్నప్పటికీ దినేష్ కృష్ణలు ఫ్యాక్టరీని ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ వాపోయారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ వ్యాపార నిమిత్తం ఊరుగానే ఊరొచ్చి హారికా గ్రానైట్ ఫ్యాక్టరీని 2 ఏళ్ల లీజుకు తీసుకుని వ్యాపారం నిర్వహిస్తుంటే యజమాని దినేష్ కృష్ణలు జనసేన నాయకులమంటూ 100 మంది అనుచరులతో తమపై దాడి చేసి చంపేస్తామంటూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. తమకి ఇంకా 1.5 ఏడాదిన్నర కాలం లీజు సమయం ఉన్న ఖాళీ చేయాలని దాడి చేసి గాయపరిచారన్నారు. జరిగిన దాడి అన్యాయంపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇసమంతైనా పట్టించుకోలేదని, సీఏ లేడని వెనక్కి పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో కోటి విలువ చేసే సామాగ్రి ఉందని, అయినా వారు 100 మంది అనుచరులతో తమపై దాడికి పాల్పడి ఫ్యాక్టరీలో కరెంట్ ఆఫ్ చేసి లోనికి అడుగుపెట్టనివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పోలీసులు స్పందించి తమకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నిరెడ్డి లక్ష్మీరెడ్డి అండి. నా భర్త పేరు శ్రీనివాసు. మేము ఇక్కడ హారికా గ్రానైట్ 2 ఇయర్స్ లీజ్కి తీసుకున్నాము. ఎవరైతే ఓనర్ ఉన్నారో అతిథి దినేష్, తన బాబాయ్ అయినటువంటి అధికారి కృష్ణ వచ్చి మా మీద దాడి చేశారు. మాకు టైం ఉంది, మాకు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఖాళీ చేయాలని చెప్పేసేసి మా మీదకి వచ్చి, నా భర్త మీదకి వచ్చి మొత్తం 20 మంది వచ్చి దాడి చేశారు. బ్లేడ్లు తీసుకొని వచ్చి తను చంపబోతుంటే నేను అడ్డం పోతే నిన్ను కూడా చంపుతామే అని చెప్పేసేసి మొత్తం అట్లా ఇలా బ్లేడ్లతో తీసుకొని తను బాబాయి, డ్రైవరు, ఇంకా మిగతా వాళ్ళందరూ కలిపి ఒక 30 మంది గుండాలను కలిపి తీసుకొని వచ్చారు. కానీ నిన్న పోలీసు వారి దగ్గరికి వెళ్తే నాకు ఎటువంటి న్యాయం అయితే చేయలేదు. నాకు ప్రొటెక్షన్ కావాలి సార్, నాకు న్యాయం చేయండి అని అంటే మీ దగ్గర అక్కడ ఏం గొడవ జరగలేదని చెప్పారు. కానీ చూడండి ఇక్కడ ఎంతమంది వచ్చారో మా మీద. మేమిద్దరమే ఉన్నాము అక్కడ మేమిద్దరమే ఉన్నాము. అక్కడ మీకు జరిగిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మాకు ఆల్రెడీ 2 ఇయర్స్ అగ్రిమెంట్ ఉంది. కానీ అతను వచ్చేసేసి ఆల్రెడీ మాకు ఇన్ఫామ్ లేకోకుండా వేరే వాళ్ళకు అమ్మేశాడు. తర్వాత మేము రెంట్ కట్టలేదని ఆరోపిస్తున్నాడు. మేము ఎవ్రీ మంత్ రెంట్ కడుతున్నాము. 4 మంత్స్ ఆల్రెడీ రెంట్ కట్టాము. తర్వాత తను ఏదైతే సామాన్ ఉందో తీయట్లేదని చెప్పి కోర్టును అప్రోచ్ చేసాము. ఆల్రెడీ మేము కోర్టును ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. దీన్ని కూడా ధిక్కరించి మా మీదకి వచ్చి దౌర్జన్యం చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదా, నేను జనసేన తరపు నుంచి ఇన్ఛార్జులము రాజంపేట అని చెప్పేసేసి ఎవరైతే ఉన్నారో అధికారి కృష్ణ వచ్చేసి అతని అనుచరులు కూడా ఒక 20 మంది దాకా, డ్రైవరు, హ్యాండరు, తర్వాత వాళ్ళ నేమ్స్ అన్నీ నాకు తెలియదండి. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని చంపడానికి వచ్చారు. మాకు చాలా ప్రాణహాని ఉంది. మేము అక్కడ ఏదో బిజినెస్ చేసుకుందామని వచ్చాము. కానీ పోలీసు వారు మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోను, అక్కడ ఏం గొడవ జరగలేదని చెప్పారు. దయచేసి మీడియా సోదరులందరినీ నేను కోరుకుండేది ఒకటేనండి, మాకు న్యాయం చేయాలి. ఫర్దర్గా నాకు, నా భర్తకు ప్రాణహాని ఉంది వీళ్ళ వలన. మీ తరపు నుంచి మాకు ఏదైనా న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ మీరందరూ సపోర్ట్ వల్ల నేను ఇవాళ కొంచెం బయటపడ్డాను, బతికి. సడన్గా ఫ్యాక్టరీలోకి అటాక్ చేశారు. 25 మంది వచ్చి
నేను 8 నెలల క్రితం ఒక వలసపల్లి గ్రామంలో ఎస్టేట్లో మదనపల్లి హారికా గ్రానైట్ అనే ఒక కంపెనీ నుంచి అధికారి దినేష్ దగ్గర లీజుకి తీసుకుని ఉన్నాను 2 సంవత్సరాలు. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. ఎవ్రీ మంత్ రెంట్ కడుతూ ఉన్నాను. నాకు రెంట్కి ఇచ్చి కూడా దాంట్లో తన మెటీరియల్ 50% 80% అలాగే పెట్టుకుని ఉండడం వల్ల అది తీసేస్తే నేను పూర్తి రెంట్ ఇస్తానను. తీయనంటూ రెంట్ ఇవ్వమంటూ డిస్టర్బెన్స్ చేసి ఖాళీ చేయాలంటూ ఉన్నాడు, కావాలని వేరే వాళ్ళకి అమ్మడానికి. దాన్ని నేను కోర్టు ద్వారా వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, బిల్స్ అన్నీ ఎవ్రీ మంత్ కడుతూ ఉన్నాను. కోర్టులో ఉన్నదాన్ని నా పర్మిషన్ లేకుండా ఫ్యాక్టరీలోకి వచ్చి 4 కార్లు 25 మంది రౌడీలను తీసుకొని నేను నా భార్య ఒంటరిగా ఉండగా మా మీద దౌర్జన్యం చేసి ఎక్విప్మెంట్ వెపన్స్ అన్నీ తీసుకొని బ్లేడ్లతోటి దాడి చేశాడు. దయచేసి పోలీసులు నిన్న ఆల్రెడీ వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు సిఐ గారు లేరు అన్నారు. ఇంకెవరికి అక్కడ మాకు అందుబాటులో లేరు. సడన్గా రేవతక్క వల్ల మాకు అక్కడ కొంచెం మీడియా సోదరులు అందరూ రావడం వల్ల మాకు కొంచెం రెస్పాండ్ అయ్యారు. మీడియా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకు ఎఫ్ఐఆర్ చేయమని మీడియా పూర్వకంగా కోరుకుంటున్నానండి. నమస్తే. ఒక మహిళ ఒంటరిగా చిన్న పిల్లలు సైతం వదిలేసి ఆమె ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ₹1,00,00,000 మాల్ ఆల్రెడీ ఉంది ఫ్యాక్టరీలో. మిషన్ను కాల్ చేసి నిన్న బొగులో 25 మంది దాడి చేశారు. రాత్రి 8 గంటల కాడ మేము పోలీసు వారు మళ్ళీ వెళ్ళమంటే మేము వెళ్తే 100 మంది కరెంటు లైన్లు సైతం కట్ చేసి ₹1,00,00,000 మాల్ను తరలించే ప్రయత్నం చేశారు. నేను లైవ్లో ఉండి కారులో ఉండి ఆడమనిషిని దాడి చేయబోతే తప్పించుకొని తీసుకొని వచ్చి రాత్రి ఒక గుడిలో ఆమెకు షెల్టర్ ఇచ్చి వాళ్ళు కాపాడి ఇప్పుడు మళ్ళీ పత్రికా మిత్రుల ముందుకు రావడం జరిగింది. అంటే ప్రజా వ్యవస్థలో ఉన్నామా అడవిలో ఉన్నామా? నేను ఒకటే అడుగుతున్నాను, పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు 100 మంది ఉంటే 100 మంది వ్యవస్థ అక్కడికి వెళ్ళిపోరు కదండి. ఒక పోలీస్ ఆఫీసర్ గారు మాట్లాడతారంట, ఆమె దగ్గర ఎవిడెన్స్ లేవు అంటున్నారంట. ఎవిడెన్స్ లేకనే ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు ఎలా ఇస్తుంది? రాత్రి మళ్ళీ దాడి జరిగింది, ఆ మనిషిని తీసుకొని వచ్చి ప్రాణం నేను కాపాడాను. కనీసం పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు ఇంతవరకు పట్టించుకొని పాపాన పోలేదు. ఎంతవరకు ఇది ఆటవిక పాలన నడుస్తోందని నేను ఇంతకంటే చెప్పలేనండి. జనసేన అధినేత చెప్పాడా మహిళల మీద దాడి చేయమని చెప్పి? మహిళల మీద దాడి చేసి రక్తం వచ్చే విధంగా కొట్టి జనసేన పార్టీని వాడుకోవడం ఎంతవరకు న్యాయము? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా ఆడవాళ్ళు కొట్టమని, రక్తాలు వచ్చేలా కొట్టమని, మోసాలు చేయమని, అన్యాయాలు చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? వీళ్ళు స్వార్థాల కోసం వాడుకొని పార్టీ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. జనసేనలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులను ఖండించాలని మేము జనసేన పెద్దలకు విన్నవించుకుంటున్నాము. మా యొక్క సంస్కారము మా యొక్క పెద్దలు మాకు కొన్ని నేర్పించారు. నేను ఎవరు చెప్తున్నా, నేను ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా ఇక్కడికి రాలేదు, ఒక మహిళగా ఇక్కడికి వచ్చాను. నేను దయచేసి మహిళలను ఈ విధంగా కొట్టడం అనేది చాలా తప్పు. ఏ విషయమన్నా ఉండొచ్చు, పోలీసు వారిని కూర్చోవాలి, చర్చించుకోవాలి, కోర్టులు ఉన్నాయి. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నటువంటి ఒక దీని మీద మళ్ళీ వచ్చి దాడి చేశారంటే కోర్టు మీద, వ్యవస్థల మీద, పోలీసు వ్యవస్థల మీద గౌరవం లేనట్టే కదా. రాత్రి 100 మంది తీసుకొని వచ్చి తిరుగుతున్నాడు. ఫ్యాక్టరీ దగ్గర ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని కట్ చేసేసాడు. ఎంతటి దారుణం అండి. పోలీసు వారు ఇప్పటికైనా స్పందించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఈ మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మాస్టర్ మురళి నేతృత్వంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కదిరి రోడ్లోని లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుండి ప్రారంభమై బెంగళూరు బస్టాండ్ వరకు కొనసాగింది. ర్యాలీలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు అకాడమీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. చేతులనేది
हाँ अजीत क्या है मैम जल्दी फोकस करो अरे ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్గా ఉన్నాను. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం ముఖ్య నాయకుడు పాలాబత్తుని సుబ్రహ్మణ్యం, అతని కుమారులు మరియు 150 కుటుంబాలు జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా చేరిన నాయకులను టీడీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామని, కలిసికట్టుగా నాయకులందరూ మండలంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. క్రీస్తు చేతులు పాలకొండ రాయుడు ముద్దు బిడ్డ అయినటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా రామసముద్రం మండలం అనేటటువంటిది ఈ మధ్యకాలంలో కాస్త పీటలు. రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వైసీ పార్టీలో స్వాగతం. వినోద్ గారికి, అశోక్ గారికి మన జిల్లా అధ్యక్షులు గారు వైసీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. 2009లో మాట ఇచ్చినాం, 24లో మాట ఇచ్చాం. ప్రజల మంచిగా పనిచేస్తామన్నాము, నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నాం. మదనపల్లి రామసముద్రం రోడ్డు ఎక్కడ మోటార్ సైకిల్లో పోయే పరిస్థితిలో లేదు. అటువంటి రోడ్డు ఇప్పుడు పూర్తిగా 20 నిమిషాల్లో మొన్న నేను వచ్చాను. పోయిన వారం నేను వస్తే 20 నిమిషాల్లో మదనపల్లి నుంచి రామసముద్రానికి వచ్చాను. ఇప్పుడు చంకూరులో సీసీ రోడ్ వేస్తున్నాం, 2.5 కోటి రూపాయలు. అది ఏదైతే 3 రోడ్ల నుంచి చంకూరు వరకు నాన్ మోటరబుల్ కింద రోడ్డు ఉన్నింది. మోటార్ సైకిల్లో పోలేం, కార్లు పరిస్థితి దేవుడు ఎరుగు. బస్సుల పరిస్థితి, బస్సుల కూడా ఇట్లా ఊగుతుంటా పోవాలా, ఉయ్యాల్లో ఊగినట్లు. అట్లా ఉన్న రోడ్లకి 2.5 కోటి రూపాయలతో ఈరోజు సిమెంట్ రోడ్లు ఇస్తున్నాం. ఇదే కాకుండా మినికి చొక్కాండ్లపల్లి బార్డర్ రోడ్, ఆ రోడ్ నేనే వేసాను. మళ్ళా ఈరోజు బీటీ రెన్యూవల్ కూడా నేనే ఇస్తున్నాను. అదేవిధంగా నారేగానపల్లి బార్డర్ రోడ్ ఇప్పుడు కూడా దానికి కూడా శాంక్షన్ ఇచ్చాను. ఏదైతే ఈ సిమెంట్ రోడ్ వేసిన తర్వాత నారేగానపల్లి రోడ్ ఇస్తున్నాను. ఇదే కాకుండా దాదాపు 4 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఇచ్చాను ఎన్ఆర్జీఎస్లో. ఇవే కాకుండా ఇండ్లు ఈరోజు త్వరలో ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఆ రోజు 3,700 ఇండ్లు ఇచ్చాం. ఇంకా మళ్ళా అవసరమైతే 5,000 ఇళ్ళు ఇస్తాము. 2.5 లక్షల రూపాయలతో తెలియజేస్తున్నాను. అదే కాకుండా
వాలేశ్వర స్వామి కొండకు 1,70,00,000తో ఇచ్చాము. రామసముద్రం సీతరగానపల్లి రోడ్డు చెరువు మీద పోతే బండి పాము పోయినట్లు పోతుంది, వర్షం పడితే ఆడుకుంటా పోతుంది, ఏడపోయి దిగుతుంది ఆ బండి మనకే తెలీదు, మోటార్ సైకిల్. ఆ విధంగా పూర్తి స్థాయిగా ఎక్కడ అభివృద్ధి నోచుకొని మండలానికి మనం ఇచ్చిన మాట ఇచ్చినట్లు అభివృద్ధి చేస్తూ మీ అందరి కోసం నిత్యం సకాలంలో పనిచేస్తున్నాం. ఈరోజు ఎవరైతే పార్టీలో చేరినారో వాళ్ళకు మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తున్నాం. మదనపల్లి టమాటా ధరలపై వస్తున్న అవాస్తవ కథనాలు నమ్మవద్దని మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఆయన ఛాంబర్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని వార్తాపత్రికల్లో మదనపల్లి మార్కెట్ యార్డ్ లో టమాటా ధర కిలో 3 రూపాయలు మాత్రమే పలుకుతుందని ప్రచురించడం పూర్తిగా అవాస్తవమన్నారు. వాస్తవానికి టమాటా ధర కిలోకు 7 రూపాయల నుంచి 11 రూపాయల వరకు పలికాయని తెలిపారు. రైతుల ప్రయోజనాల సంరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ గురించి, యార్డ్లో టమాటాలు నిన్న 3 రూపాయలు కేజీ పలికింది అని చెప్పి రైతులు చాలా నష్టం అని చెప్పేసి కొన్ని పేపర్లో రావడం జరిగింది, వార్తాపత్రికల్లో. యాక్చువల్గా నిన్న మొన్న కొంచెం తక్కువ రేటే, కానీ 3 రూపాయలు కాదు, 6 రూపాయల నుంచి దాదాపు 11 రూపాయల వరకు రేటు పోయినాయి. అంటే 15 కేజీ రేటు 150 రూపాయలు 160 రూపాయలు కూడా పోయింది. 3 క్వాలిటీలుగా ఉంటాయి, 3 గ్రేడ్లుగా ఉంటాయి కాయలు. జ్యూస్ కాయలు అంటారు, పొడి కాయలు అంటారు, మధ్య రకంగా ఉండే కాయలు అంటారు, క్వాలిటీ అంటారు, సూపర్ క్వాలిటీ అంటారు. సూపర్ క్వాలిటీలు 160 రూపాయల వరకు పోయినాయి. అదే ఈరోజు చూసుకోండి, ఈరోజు 240 రూపాయలు ఒక క్రేట్, అంటే 15 కేజీ క్రేటు, అంటే దాదాపు ఎంత కేజీ, 15 రూపాయలు కేజీ. అంటే ఈరోజు మధ్య రకం కాయలు 12 రూపాయలు పోయింది. మధ్య రకం కాయలు 12 రూపాయల నుంచి టాప్ క్వాలిటీ 15 రూపాయలు 16 రూపాయల వరకు కూడా కేజీ పోయింది. నిన్న 3 రూపాయల కేజీ అంటేనే రైతులకి చాలా మందికి కాయలు పెరుక్కోరాలి పాపం, వదిలేసినారు చెట్లలో. అది రైతులకి నష్టం యాక్చువల్గా. ఇప్పుడు 3 రూపాయలు రాసి ఏ రైతు పెరుక్కేస్తారు కాయలు చెప్పండి? రైతుకు నష్టమే కదా. 3 రూపాయలు ఇక్కడ కేజీ పోతా ఉందంటే ఏ రైతు సాహసం చేసి పెరుక్కోరాడు, ఎందుకు కూలీల డబ్బులు రావు కాబట్టి. ఈడొచ్చి ఎందుకు పెరకచ్చేందుకు కాయలు చెట్లలో వదిలేస్తాడు, ఆవులు మేస్తాయి కాబట్టి అట్లా కూడా రైతు నష్టపోతాడు. కాబట్టి మేము చెప్పేది ఒకటి రైతులకు అందరికీ కూడా, మీరు ఫోన్లు ఉన్నాయి, అందరికీ మొబైల్స్ ఉన్నాయి, ప్రతి రైతుకి ఉన్నాయి, కాబట్టి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఎందుకు తగ్గింది రేటు అని. దీంట్లో 2-3 రకాల కారణాలు ఉంటాయి రేటు తగ్గేదానికి కూడా. నిన్న మొన్న 60 వేలు ఎక్కువ, గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం 2 కాయ వచ్చింది. గత సంవత్సరంలో అన్నమయ్య జిల్లాలో ఈ రోజుకి 1500 టన్నులు వస్తే లెక్కకి, ఇప్పుడు ఈరోజు ఈ అప్డేట్ ప్రకారం 3000 టన్నులు, అంటే డబుల్. కాయలు కూడా విపరీతమైన పంట, రైతులు కూడా విపరీతంగా పండించినారు. కాబట్టి రైతులు పండించినారని రైతులు తప్పులు పట్టడానికి లేదు కదా. మనము రైతులకి ఇక్కడ పోటీ పెట్టి వ్యాపారం చేపిస్తున్నాం వ్యాపారస్తుల దగ్గర. ఆ పోటీలో భాగంగా కలకత్తా వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు అనంతపూర్ పోయినారు. అనంతపూర్లో కాయలు ఫ్రెష్గా వస్తూ ఉన్నాయి, కొత్త కాయలు, కొంచెం గట్టిగా ఉంటాయి కాయలు. కాబట్టి అనంతపూర్కి కొంతమంది వ్యాపారస్తులు పోతానే ఇక్కడ తగ్గినారు వ్యాపారస్తులు. నిన్న మొన్న తగ్గడము, రేట్లు కొంచెం తగ్గడం, మళ్ళీ ఇవాళ చూడండి మంచి రేట్లు. కాబట్టి రైతులకు నేను చెప్పేది ఒకటే, మీరు వాస్తవాలు గ్రహించండి. వడ్డిపల్లి కన్నా మదనపల్లిలో రేట్ ఎక్కువ పోయింది. మనకి మదనపల్లిలో దాదాపు ఈరోజు 240-250 రూపాయలు ఈరోజు రేట్ పోయిందంటే కారణము మన కాయలు బాగానే ఉన్నాయి. బాగాలేని కాయలు తక్కువ పోతాయి, అది మీకు తెలుసు, వ్యాపారస్తులు తెలుసు, రైతులకి తెలుసు. కాబట్టి దయచేసి మనం వాస్తవాలనే మాట్లాడుకోవాలా. ఇప్పుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో, మంచి ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లాలో మొత్తం 60 మెట్రిక్ టన్నులు కొనడం జరిగింది ప్రభుత్వం. రైతులు కాయలు రేట్లు తగ్గిపోయినాయి, కాయలు కొనలేదని కాయలు కొనడం జరిగింది. కొనే విషయం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కొనడం జరిగింది. 60 మెట్రిక్ టన్నులు కొనడం జరిగింది. దాంట్లో మచిలీపట్నంకి 10 టన్నులు, విశాఖపట్నంకి 20 టన్నులు, రాజమండ్రికి 10 టన్నులు, అట్లా కృష్ణాకు 10 టన్నులు ఇట్లా పంపించడంలో జరిపింది ఆల్రెడీ. ఇప్పుడు రేట్ తగ్గినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కొంటుంది. ఎందుకు కొంటుంది అంటే రైతులు మంచి చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి. ఈ మంచి ప్రభుత్వానికి ఉద్దేశం ఉంది కాబట్టి కాయలు కొనడము జరిగింది. 60 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రజకుల సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రజకుల ఎస్సీ రిజర్వేషన్ పై రజక సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం. తాగునీటి ఎత్తడి నివారించేందుకు నూతన బోర్లను వేయడం జరుగుతుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి రూరల్ మండలం కురవంకారంతో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.